కాంగ్రెస్ పైరవీల పార్టీ అన్న ప్రచారానికి ఎండ్ కార్డ్ వేశారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇక మీదట పైరవీలు జాంతానై అంటూ నేతలకు హింట్ ఇచ్చేశారు. హడావిడి చేయొద్దు, బ్యాగులు మోయొద్దు, గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వారికే పదవులు అంటూ తేల్చి చెప్పారు మీనాక్షి. మేడం ల్యాండ్ అయ్యారు. ఇకపై పార్టీకి చెడు చేయాలని చూసే బ్యాచ్ కి బ్యాండ్ బాజానే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. నిన్న జరిగింది మనకు అవసరం లేదు. ఈ రోజు నుంచి పద్ధతి ప్రకారము రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు చక్కగా చేస్తారనే దాంట్లో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. సక్సెస్ఫుల్ గా ఆర్గనైజేషన్ పని ముందుకెళ్తారు. హైదరాబాద్ వచ్చి రాగానే మీనాక్షి నటరాజన్ పార్టీ వ్యవహారాలపై ఆరా తీశారు. పార్టీలో నేతల మధ్య గ్యాప్ ఉన్నట్టుగా గుర్తించిన కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. వివాదాలు విభేదాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మీనాక్షి నటరాజన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. పైరవీలు చేయడం కాదు, ఆ ఆలోచననే మైండ్ లోంచి తీసేయాలంటూ హింటిచ్చారు. హడావుడి చేసే నేతలకు ఇకపై గుర్తింపు ఉండదని, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వారికే పదవులు వస్తాయని క్లియర్ గా చెప్పేశారు మీనాక్షి. हम अगर समझ रहे हैं कि होर्डिंग्स में और बैनर में अपनी तस्वीरें छापकर हम कुछ भी जीत जाएंगे, तो याद रखिए कि हमने अंग्रेजों से इसके आधार पर कुछ जीता नहीं था. और मैंने आप सबसे निवेदन किया, चाहे रेलवे स्टेशन में आप मुझसे मिलने आए या फ्लाइट में आप मुझसे मिलने आए, मेरा सामान उठाने की ज़रूरत नहीं. मैं वैसे ही एक बैग लेकर चलती हूँ. जिस दिन मेरे से संभव नहीं होगा उस दिन मैं आपसे कहूँगी, अगर कभी बीमार हैं, कोई ज़रूरत होगी मदद की, आप सब मेरे भाई बहन हैं. लेकिन न तो आप किसी और को अपना सामान उठाने दें, न आप किसी और का सामान उठाएं. अपनी गरिमा और अपने आत्मसम्मान के साथ इस कांग्रेस के जाजन में आकर के काम करें. తనను కలిసిన సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించిన మీనాక్షి బీసీ కులగణన దేశానికే రోడ్ మ్యాప్ అంటూ కితాబిచ్చారు. ఫైనల్ గా పార్టీ ప్రభుత్వం రెండు కళ్లుగా భావిస్తున్నామన్నారు మీనాక్షి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఖరారు చేయడంపై మీనాక్షి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని, ఆ పదవులు పార్టీ కోసం కష్టపడ్డ వారికే దక్కుతాయన్నారు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్. దీంతో నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి.